చాలామంది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్‌కి అవసరమైన బుక్ లిస్ట్ పెట్టమని అడుగుతున్నారు. సో, ఈరోజు ఏ సబ్జెక్ట్‌కి ఏ బుక్ బావుంటుంది, నెక్స్ట్ ఏ బుక్ ఎప్పుడు కొనాలి అనే విషయాల గురించి డీటెయిల్‌గా మనం డిస్కస్ చేసుకుందాం. మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే ఇమీడియేట్‌గా మొత్తం అన్ని సబ్జెక్ట్స్‌కి కూడా బుక్స్ కొనేద్దాం అనుకుంటాం. కానీ అది చాలా రాంగ్ డెసిషన్ అనమాట. ఎందుకు రాంగ్ డెసిషన్ అంటే, మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో 2 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కొన్ని స్టాటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని డైనమిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. స్టాటిక్ సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే, వాటి సిలబస్ పెద్దగా చేంజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇండియన్ హిస్టరీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, అర్థమెటిక్, రీజనింగ్ ఇలాంటి సబ్జెక్టుల సిలబస్ చేంజ్ అవ్వదు. సో, మీరు ఓల్డ్ ఎడిషన్ తీసుకున్నా సరే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదనమాట. అంటే ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ ఎడిషన్ తీసుకున్నా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ రిమైనింగ్ అన్నీ కూడా డైనమిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే వాటిలో కంటెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే కరెంట్ అఫైర్స్ మనం ఎక్కువగా చూడాల్సి ఉంటుంది. లైక్ ఇండియన్ ఎకానమీ కానివ్వండి, ఇండియన్ పాలిటీ కానివ్వండి, జనరల్ సైన్స్ కానివ్వండి, ఇలాంటి సబ్జెక్ట్స్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇలాంటివి మనం ఓల్డ్ ఎడిషన్స్ తీసుకున్నామంటే అవి చాలా వరకు మనకి యూజ్ అవ్వవు. సో, దీనికోసం నేనేం చేశానంటే, మీరు ఇప్పుడు ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వెంటనే తీసుకోవాల్సిన బుక్ లిస్టు, నెక్స్ట్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మనకి 2022కి సంబంధించిన కొత్త బుక్స్ రిలీజ్ అవుతాయి. సో, అప్పుడు తీసుకోవాల్సిన బుక్ లిస్టు సెపరేట్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సో, ఇమీడియట్గా తీసుకోవాల్సిన బుక్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ 6th to 10th స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ సైన్స్ అండ్ సోషల్. మిగతా సబ్జెక్ట్స్ మనకు అవసరం లేదు పెద్దగా. ఈ సైన్స్ అండ్ సోషల్ టెక్స్ట్ బుక్స్ మాత్రం మీరు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి మీకు చాలా సోర్సెస్లో మనకి అందుబాటులో ఉంటాయి అన్నమాట. అంటే మీ రిలేటివ్స్ పిల్లలు ఎవరినైనా అడగచ్చు, లేదంటే దగ్గరలోని సెకండ్ హ్యాండ్ బుక్ షాప్స్లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఓకే. లేటెస్ట్ ఎడిషన్స్ తీసుకోవాలన్న రూల్ ఏం లేదు, జస్ట్ బేసిక్స్ కోసమే కాబట్టి మీరు ఏ ఎడిషన్స్ తీసుకున్నా సరే ప్రాబ్లం లేదు. దీని తర్వాత ఇండియా అండ్ ఏపీ అట్లాస్ బుక్స్. ఈ అట్లాస్ బుక్స్లో ఏంటంటే మ్యాప్స్ ఉంటాయి, మనకి కంట్రీస్కి సంబంధించి, స్టేట్స్కి సంబంధించి, డిస్ట్రిక్ట్స్కి సంబంధించి మ్యాప్స్ ఉంటాయి. మనం ఏపీ ఇంకా ఇండియన్ జాగ్రఫీ చదువుకునేటప్పుడు ఏ లొకేషన్ ఎక్కడుందో మనం చూసుకుంటూ చదువుకుంటే మనకి ఈజీగా గుర్తుంటాయి. కాబట్టి ఇవి కూడా మనం కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండియా మ్యాప్ మీరు ఇమీడియట్గా తీసేసుకోవచ్చు, కానీ ఏపీ మ్యాప్ తీసుకునే ముందు మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. ఓల్డ్ మ్యాప్ కానీ మీకు ఇచ్చాడంటే మాత్రం ఎందుకు పనికిరాదు అది. రీసెంట్గానే కొత్త జిల్లాలు ఫామ్ అయ్యాయి కాబట్టి ఆ కొత్త జిల్లాలు ఫామ్ అయిన అప్డేట్స్, ఆ మ్యాప్స్ నీట్గా ఉన్నాయో లేదో చూసుకుని మరీ తీసుకోండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఇక్కడ మనకి మీరు షాప్కి వెళ్ళి ఇండియన్ హిస్టరీ అంటే వాడు ఏన్షియంట్ నుంచి ఉన్న బుక్ ఇచ్చేస్తాడు, ఎందుకంటే అది ప్రైస్ ఎక్కువ కాబట్టి. కానీ మనకి ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటే ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే ఉంది మన సిలబస్లో. సో, స్పెసిఫిక్గా ఇలా కంప్లీట్గా ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే కావాలని చెప్పి మెన్షన్ చేసి ఆ బుక్ అడిగి తీసుకుంటే బెటర్ అనమాట. ఓకే. ఏన్షియంట్ అయితే చదవాల్సిన పని లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు మనం యూరోపియన్ల రాక నుంచి, ఇంకా ఎస్పెషల్లీ జాతీయోద్యమం నుంచి కొంచెం సిన్సియర్గా చదువుకుంటే సరిపోతుంది. ఓల్డ్ డీటెయిల్స్ అయితే మనం చదవాల్సిన పని లేదు. ఓకే. సో, నెక్స్ట్ అదేవిధంగా ఏపీకి సంబంధించి అయితే మనకి ఏన్షియంట్ ఏపీ హిస్టరీ, నెక్స్ట్ మోడర్న్ ఏపీ హిస్టరీ రెండు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన బుక్స్ కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. ఇది కూడా మనం ప్రజెంట్ తీసేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో కూడా మనకి సిలబస్లో పెద్ద అప్డేట్స్ ఏమి ఉండవు కాబట్టి మీరు ఓల్డ్ ఎడిషన్ తీసుకున్నా సరే ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ అండ్ ఆర్థిక సర్వే. ఇవి మనకి గ్రూప్ 4 లెవెల్ వరకు అయితే కనుక మీకు సినాప్సిస్ అంటే ఒక 4-5 పేజీల డీటెయిల్స్ చదివితే సరిపోతుంది. కాకపోతే గ్రూప్ 2 లెవెల్ ఎగ్జామ్కి ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కంప్లీట్ బడ్జెట్, నెక్స్ట్ కంప్లీట్ సర్వే, ట్రాన్స్లేషన్స్, ట్రూ ట్రాన్స్లేషన్స్, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఓకే. అవి తీసుకోవాల్సి ఉంటుంది ఇండియా బడ్జెట్కి, నెక్స్ట్ ఏపీ బడ్జెట్కి, రెండింటికి కూడా. తీసుకునే ముందు ఈ ఇయర్స్ కూడా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, లేటెస్ట్ ఇండియా అండ్ ఏపీ బడ్జెట్స్కి ఇయర్స్ ఏంటంటే 2022 to 2023 బడ్జెట్ మనకి ఏపీ అండ్ ఇండియాకి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా ఆర్థిక సర్వే లేటెస్ట్ ఏంటంటే 2021 to 2022 ఆర్థిక సర్వేలు మనకి అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో, వీటిని కూడా మనం ఇప్పుడే తీసుకుని చదువుకోవచ్చు. నెక్స్ట్ తెలుగు అకాడమీ పుస్తకాలు. తెలంగాణ పీపుల్కి అయితే కనుక వాళ్ళకి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫేజ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ తెలుగు అకాడమీ ఖచ్చితంగా కొత్త ఎడిషన్స్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో, హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ఏరియాస్లో ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే కనుక మీరు ఈ తెలుగు అకాడమీ బుక్స్ని, మీకు రిలవెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, పాలిటీ ఉంది వాళ్ళకి కూడా, మోడర్న్ హిస్టరీ ఉంది, అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ ఉంది, ఇండియన్ ఎకానమీ ఉంది. సో, ఇలాంటి రిలవెంట్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక అవి లేటెస్ట్ ఎడిషన్స్ రిలీజ్ అయితే కళ్ళు మూసుకు తీసేసుకోవచ్చు మనం తెలుగు అకాడమీ బుక్స్ అనేది. ఓకే. ఎందుకనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. కాకపోతే మీరు ఈ హైదరాబాద్ ఈ చుట్టుపక్కల లేకుండా మన ఏపీ లోకల్ అనుకోండి,
2020 తర్వాత ఎడిషన్స్ ఏమైనా కనిపిస్తే మాత్రం తీసేసుకోండి. ఎందుకంటే 1 or 2 ఇయర్స్ ఓల్డ్ ఎడిషన్స్ అయినా మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే కంటెంట్ అంత బాగుంటుంది కాబట్టి. ఓకే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు అకాడమీ బుక్స్ ఎక్కడైనా దొరికితే తీసుకోండి. అదేవిధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఆల్మోస్ట్ అయితే ఇవి మనకి అవైలబుల్ ఉండవు. ఏమైనా దొరికితే మాత్రం తీసుకోండి. ఇందులో కూడా కంటెంట్ మనకి చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ బుక్స్ అయితే మాత్రం మీరు ఇమీడియట్గా తీసుకోవచ్చు. వీటిలో కూడా ఎస్పెషల్లీ 6th to 10th టెక్స్ట్ బుక్స్ ఒకటి, నెక్స్ట్ హిస్టరీకి సంబంధించిన ఈ బుక్స్ ఒకటి మాత్రం మీరు కంపల్సరీగా తీసుకుని మీకు నోటిఫికేషన్ వచ్చేసరికి ఇవి కంప్లీట్ చేసేస్తే కనుక మీకు ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఏమైనా తీసుకుంటే కనుక అవి కంపల్సరీ 2022 ఎడిషన్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. స్టాండర్డ్ బుక్స్ అయితే మాత్రం మీరు ఓల్డ్ ఎడిషన్స్ తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ బుక్స్కి ప్రైవేట్ ఆథర్ బుక్స్కి డిఫరెన్స్ ఏంటంటే రేపు మీకు ఎగ్జామ్ రాశాక వాళ్ళు ఏపీపీఎస్సీ వాళ్ళు ఒక కీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ కీలో మీకు ఏమైనా ఆన్సర్స్ రాంగ్ అనిపిస్తే మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఈ ఆన్సర్ మీరు రాంగ్గా పబ్లిష్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ ఇది అని చెప్పి మీరు అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. దాంతోపాటుగా మీరు ఏదో ఒక బుక్ని రిఫరెన్స్గా చూపించాల్సి ఉంటుంది వాళ్ళకి. అంటే ఈ బుక్లో ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది ఉంది కానీ మీరు అది రాంగ్ మెన్షన్ చేయడం జరిగిందని చెప్పి. ఇలా అబ్జెక్షన్స్ చూపించేటప్పుడు ఏపీపీఎస్సీ వాళ్ళు ఏ బుక్ పడితే ఆ బుక్ని కన్సిడర్ చేయడం అనమాట. అంటే మీరు ఎవరో లోకల్ ఆథర్ బుక్ ఏదో లోకల్ పబ్లిషర్ బుక్ తీసుకుని ఈ బుక్లో ఇలానే ఉందని చెప్తే వాళ్ళు కన్సిడర్ చేయరు. వాళ్ళు కన్సిడర్ చేయాలంటే either తెలుగు అకాడమీ బుక్స్ అయినా అయి ఉండాలి, లేదంటే ఆథర్ అట్లీస్ట్ పిహెచ్డి లేదా డాక్టరేట్ చేసి ఉండాలి. అంటే ఆయన పిహెచ్డి అయినా చేసి రీసెర్చ్ అయినా చేస్తూ ఉండాలి, లేదంటే డాక్టరేట్ అయినా తీసుకుని ఉండాలన్నమాట. ఆ రేంజ్ ఆథర్ బుక్స్ని మాత్రమే మన ఏపీపీఎస్సీ వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో తెలుగు అకాడమీ బుక్స్ మనకు తెలిసిందే. ఇంకా ఈ రెప్యూటెడ్ ఆథర్ బుక్స్ అంటే ఎలాంటివి అంటే మనకి బిఎస్ఎల్ హనుమంతరావు గారు కానీ, పి రఘునాథరావు గారు కానీ, లేదంటే లక్ష్మీకాంత్ కానీ. ఓకే, సో ఇలాంటి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కొన్ని, ఆ బుక్స్ నుంచి మాత్రం వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది డిఫరెన్స్ మనకి. సో ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ బుక్స్ ఏవి బాగుంటాయో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఏపీ హిస్టరీ. ఏపీ హిస్టరీకి అందరూ చెప్పే స్టాండర్డ్ బుక్ ఏంటంటే ఆంధ్రుల చరిత్ర బై బిఎస్ఎల్ హనుమంతరావు. చాలా బాగుంటుంది బుక్, చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ బుక్తో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ బుక్ రాస్తూ ఉండగానే ఆథర్ మధ్యలోనే చనిపోవడం జరిగింది. సో ఈ బుక్లో మనకి కంటెంట్ ఎక్కడి వరకు ఉంటుందంటే ఏన్షియంట్ ఏపీ హిస్టరీ నుంచి, అంటే ఆదిమ మానవుల కాలం నుంచి ఈ 1910వ సంవత్సరం వరకు మాత్రమే డేటా ఉంటుందన్నమాట ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హిస్టరీ. ఓకే, సో ఈ తర్వాత డేటా మనకి ఉండదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఓన్లీ ఏన్షియంట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మాత్రమే, అంటే ప్రాచీన ఆంధ్రుల చరిత్ర మాత్రమే ఈ బుక్లో మనకి అవైలబుల్ ఉంటుంది. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది ఈ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో మనకి అవైలబుల్ ఉండదు. సో ఈ ఆధునిక ఆంధ్రప్రదేశ్ అనే చరిత్ర అనే బుక్కి స్టాండర్డ్ బుక్ ఏది రిఫర్ చేస్తారంటే అందరూ పి రఘునాథరావు బుక్ని రిఫర్ చేయడం జరుగుతుంది. కాకపోతే నాకు ఈ బుక్లో మోస్ట్లీ తెలంగాణకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది అనిపించింది. సో ఈ బుక్ అయితే నాకు తెలిసి మీరు అంత తీసుకోవాల్సిన పని లేదు. ఈ బుక్ అయితే మీరు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక బెస్ట్ అండ్ ఈజియెస్ట్ బుక్ ఫర్ ఏపీ హిస్టరీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర బై జోగినాయుడు. ఓకే, ఈ బుక్ చాలా ఈజీగా ఉంటుంది, చదవడం కూడా రీడబిలిటీ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఈ బుక్లో మైనస్ ఏంటంటే చాలా మైనర్ మిస్టేక్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఇయర్స్ కానీ నేమ్స్ కానీ కూడా జంబుల్ అయిపోయి మైనర్ మిస్టేక్స్ అయితే చాలా ఉన్నాయి ఈ బుక్లో, జోగినాయుడు బుక్లో. ఓకే, సో ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి జోగినాయుడు బుక్ అంత బాగాలేదు. సో ఏన్షియంట్ హిస్టరీ వరకు మీరు బిఎస్ఎల్ హనుమంతరావు గారు తీసుకొని మోడర్న్ హిస్టరీ మాత్రం ఈ జోగినాయుడు బుక్లో చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇలా మేము సెపరేట్ బుక్స్ ఫాలో అవ్వలేము, మాకు సింగిల్ బుక్ ఏమన్నా కొంచెం బాగున్నది ఉందా అంటే కనుక నవ్యాంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి అని చెప్పి ముప్పాల హనుమంతరావు గారు అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. ఈ బుక్ అయితే చాలా బాగుందన్నమాట. ఏన్షియంట్ బాగానే ఉంది, క్లియర్గానే ఉంది. నెక్స్ట్ మోడర్న్ ఏపీ కూడా క్లియర్గానే ఉంటుంది. అది కాకుండా ఈ బుక్ రీసెంట్గా రాసిన బుక్ కాబట్టి ఏన్షియంట్ హిస్టరీలో కూడా కొన్ని 90sలోను నెక్స్ట్ 2000లోను, అంటే ఈ బిఎస్ఎల్ హనుమంతరావు గారు మరణించిన తర్వాత కొన్ని అప్డేట్స్ వచ్చాయన్నమాట మనకి ఏన్షియంట్ హిస్టరీలో. తవ్వకాల్లో కొన్ని ఆధారాలు దొరకడం జరిగింది. ఓకే, వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకి నవ్యాంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి బుక్లో అవైలబుల్ ఉంటాయి. సో ఈ బుక్ అయినా సరే మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ. ఓకే, ఇండియన్ పాలిటీకి మొత్తం మన ఇండియాలోని బెస్ట్ బుక్ ఏంటంటే భారత రాజకీయ వ్యవస్థ బై ఎం లక్ష్మీకాంత్. ఓకే, లక్కీగా మనకి ఇంతకుముందు ఉండేది కదా తెలుగు వెర్షన్, ఇప్పుడు 4th ఎడిషన్ ఉండేది, దాన్ని పట్టుకుని ప్రిఫర్ అయ్యేవాళ్ళు మన వాళ్ళంతా. ఓకే, కాకపోతే రీసెంట్గా ఏమైందంటే 6th ఎడిషన్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ని ఇండియన్ పాలిటీకి బైబిల్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అంతా కూడా. సో ఈ బుక్ తీసుకోవచ్చు, కాకపోతే ఇందులో కొంచెం లాంగ్వేజ్ డిఫికల్ట్గా ఉంటుంది.
నెక్స్ట్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది మన ఏపీ స్పెసిఫిక్ బుక్ కాదనమాట. అంటే మన ఏపీపీఎస్సీ సిలబస్కి సంబంధించిన బుక్ కాదు కాబట్టి దీంట్లో మనం టాపిక్స్ అన్ని వెతుక్కొని చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ హెడ్లు ఈ హెడేక్ అంతా నేను పడలేను అనుకుంటే కనుక మన తెలుగు ఆస్పిరెంట్స్ కంటే ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్కి 3 బెస్ట్ బుక్స్ ఉన్నాయి. ఓకే, ఈ మూడింట్లో ఏదైనా సరే మీరు తీసుకుని చదువుకోవచ్చు. ఈ మూడింట్లో కొంచెం కంటెంట్ పరంగా బాగుండే బుక్ ఏంటంటే జి ప్రభాకర్ రెడ్డి భారత రాజకీయ వ్యవస్థ బుక్ చాలా బాగుంటుంది. కాకపోతే దీంట్లో కొంచెం అన్నెసరీ ఇన్ఫర్మేషన్, అంటే అనవసరమైన ఇన్ఫర్మేషన్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ప్రతి టాపిక్కి ముందు నిర్వచనాలు, నెక్స్ట్ ఆ టాపిక్ గురించి లేదంటే ఆ సబ్జెక్ట్ గురించి ఎవరెవరు ఏమన్నారు, ఇలాంటి అన్నెసరీ డేటా అంతా ఉంటుంది. సో అవన్నీ బైహార్ట్ చేయకుండా మీరు కంటెంట్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ బుక్ చాలా బాగుంటుంది, జి ప్రభాకర్ రెడ్డి. లేదనుకుంటే జీబీకే పబ్లికేషన్స్ బి కృష్ణారెడ్డి బుక్ కూడా బాగుంటుంది. లాంగ్వేజ్ కూడా ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ మీద ఈ బి కృష్ణారెడ్డి బుక్ కొంచెం లాంగ్వేజ్ ఈజీగా ఉంటుంది. సో ఇదైనా తీసుకోవచ్చు, భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ పరిపాలన బై బి కృష్ణారెడ్డి. ఓకే, ఈ రెండు కాకుండా శుంకర రమాదేవి బుక్ని ఎక్కువగా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ బుక్ బాగా బల్కీ బుక్ అనమాట, బాగా ఎక్కువ పెద్దది ఉంటుంది. ఈ బుక్ అయినా సరే మీరు చూడొచ్చు. ఇక్కడ ఇన్ని బుక్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మీరు బుక్ షాప్కి వెళ్ళిన తర్వాత ఒకసారి ఎన్ని బుక్స్ కూడా అడగండి. వాళ్ళ దగ్గర ఏమేమి బుక్స్ అవైలబుల్ ఉన్నాయో చూసి ఒకసారి కంటెంట్ అక్కడే 2-3 పేజెస్ మీరు రిఫర్ చేయండి. రిఫర్ చేస్తే మీకు ఏది రీడబుల్గా అనిపిస్తే ఆ బుక్ తీసుకోండి. ఓకే, అందుకని నేను నేమ్స్ మెన్షన్ చేస్తున్నాను. అన్ని బుక్స్ తీసుకోవాలని అయితే ఏమీ రూల్ లేదు. వీలైనంత వరకు సబ్జెక్ట్కి మీరు ఒక బుక్ని చూజ్ చేసుకుని చదువుకోవటమే ఉత్తమం అనమాట. ఎక్కువ బుక్స్ తీసుకున్నా సరే మీకు కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది, ఏ బుక్లోంచి ఏ ఐటమ్ చదవాలని చెప్పి. సో మొత్తం ప్రిపరేషన్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఏదో సింగిల్ బుక్ తీసుకోండి. మిగతా టాపిక్స్ అంటే ఈ బుక్లో లేని టాపిక్స్కి ఏదైనా ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకుని అందులో రాసుకొని ప్రిపేర్ అయితే కనుక మీకు ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సింపుల్ బుక్ ఏంటంటే ఇండియన్ పాలిటీ బై కొడాలి భవానీ శంకర్. ఓకే, ఈ పైన మెన్షన్ చేసిన ఈ 4 బుక్స్ కన్నా చాలా సింపుల్ లాంగ్వేజ్లో తక్కువ పేజెస్ ఉన్న బుక్ అనమాట ఇది. కాకపోతే పెద్దగా డెప్త్ అనేది ఉండదు మనకి. ఓకే, మీకు ఇంక ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసింది, నాకు ఒక 3-4 వారాల టైంలో ఎగ్జామ్ ఉంది, ఇప్పటిదాకా నేనేం చదవలేదు, పాలిటీ అంటే నాకు భయం వేస్తుంది అనుకునే స్టేజ్లో మీరు ఇటువంటి కొడాలి భవానీ శంకర్ది ఇండియన్ పాలిటీ బుక్ తీసుకుని చదువుకోవచ్చు అనమాట. ఓకే, వితిన్ ఒక 2-3 వీక్స్లో మన ప్రిపరేషన్ అయిపోతుంది. కాకపోతే డెప్త్ అనేది అంత ఉండదు కాబట్టి లాంగ్ టర్మ్ రీడింగ్కి మీరు ఈ పైన మెన్షన్ చేసిన బుక్స్లో ఏదో ఒకటి తీసుకుని చదువుకుంటే మాత్రం బాగుంటుంది. ఇండియన్ పాలిటీ తర్వాత నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ. ఇక్కడ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, మనకి సిలబస్లో ఉంది ఓన్లీ ఆధునిక భారతదేశ చరిత్ర. ఏన్షియంట్ హిస్టరీ అయితే చదవాల్సిన పని లేదా, రాజులు రాజ్యాలు ఈ డీటెయిల్స్ అన్ని మనకి అనవసరం. ఇంకా చెప్పాలంటే మనకి సిపాయిల తిరుగుబాటు నుంచి లేదంటే నేషనల్ కాంగ్రెస్ స్థాపన నుంచి మీరు క్లియర్ కట్గా చదువుకుంటే సరిపోతుంది. ఓకే, సో వీటికి సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏంటంటే ఆధునిక భారతదేశ చరిత్ర బై సయీద్ పబ్లికేషన్స్ బుక్ బాగానే ఉంటుంది. ఓకే, ఇది ఒక బిట్ బ్యాంక్లో ఉంటుందన్నమాట. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ఇందులో కవర్ చేయబడి ఉంటాయి. లేదంటే కనుక పి జోగనాయుడిది ఆధునిక భారతదేశ చరిత్ర జాతీయోద్యమం బుక్ ఉంటుంది. ఇది మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంటుంది, మీకు చదువుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండు కాదు, నాకు ఇంకా హై లెవెల్ బుక్ కావాలి అనుకుంటే కనుక మీరు బిపిన్ చంద్ర బుక్ ట్రై చేయొచ్చు. ఓకే, ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ ఎలానో అలానే మోడర్న్ ఇండియన్ హిస్టరీకి బిపిన్ చంద్ర బుక్ అలా అనమాట. ఓకే, ఇందులో కంటెంట్ అంతా మొత్తం థియరిటికల్గా ఉంటుంది. కొంచెం నేను ఎఫర్ట్ చేసి బాగా చదువుకుంటాను అనుకుంటే కనుక మీరు ఆధునిక భారతదేశ చరిత్ర బై బిపిన్ చంద్ర బుక్ తీసుకోండి. ఓకే, ఈ బిపిన్ చంద్ర బుక్లో మీకు రకరకాల వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన రకరకాల ఆస్పెక్ట్స్లో రకరకాల బుక్స్ రాయడం జరిగింది. కాబట్టి మీరు ఒకసారి షాప్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, మీ సిలబస్కి అనుగుణంగా బుక్ ఉందో లేదో చెక్ చేసుకొని తీసుకుంటే మంచిదన్నమాట. ఓకే, వీలైనంతవరకు నేను ఒకసారి ఈ బుక్స్ని కూడా చూపిస్తూ రివ్యూ చేస్తాను. ఈలోపు మీకు అర్జెన్సీ అనుకుంటే కనుక ఒకసారి మీరు చెక్ చేసి తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీకి ఏడివి రమణరాజు బుక్ ఉంటుంది, ఇది బాగానే ఉంటుంది. ఈ బుక్ ఏంటంటే ప్రపంచం, భారతదేశం ఇంకా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలు మొత్తం కూడా ఒక సింగిల్ బుక్ దొరుకుతుంది మనకి, ఆ బుక్ తీసుకోవడం మంచిది. ఈ బుక్లో మనకి ప్రపంచ జాగ్రఫీ అవసరం లేదు, కాకపోతే ఈ ప్రపంచ జాగ్రఫీలో మనకి బేసిక్ టెర్మినాలజీ వీటి గురించి ఎక్కువ మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే ఎలా అంటే అక్షాంశాల గురించి, రేఖాంశాల గురించి, టైప్స్ ఆఫ్ సాయిల్స్ గురించి, టైప్స్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్ గురించి, ఇవన్నీ కూడా ఈ ప్రపంచ జాగ్రఫీలో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి అవి పైపైన చదివేసుకుంటే మనకి ఈ భారతదేశం, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలు చదువుకోవడం ఈజీ అవుతుంది. సో అందుకని చెప్పి ఈ బుక్ ప్రిఫర్ చేస్తున్నాను నేను. ఇది కాకుండా మీకు జీవీఎస్ పబ్లికేషన్స్ అని ఒక కొత్త పబ్లికేషన్స్ బుక్స్ రిలీజ్ చేస్తుంది, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ కూడా. ఇవేంటంటే ఏపీ జాగ్రఫీకి సెపరేట్, ఇండియన్ జాగ్రఫీకి సెపరేట్. బుక్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అనమాట, 400 రూపీస్ పర్ బుక్ ఉంటుంది. కాకపోతే ఈ బుక్స్ బాగా కలర్ఫుల్గా ఉన్నాయి.
ఓకే, సో మీకు చదువుకోవడం ఇంట్రెస్టింగ్గా ఉండాలి అనుకుంటే కనుక ఈ జీవీఎస్ పబ్లికేషన్స్ కూడా ఒకసారి ట్రై చేయండి. మంచి కలర్ఫుల్గా డేటా కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. సో చదవడానికి మీకు బాగుంటుందన్నమాట. ఓకే, నాకు ఈ రెండు కాదు వేరే ఆప్షన్ ఏమన్నా ఉందంటే కనుక విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది ఇండియా వరల్డ్ అండ్ ఏపీ జాగ్రఫీ బుక్ ఉంటుంది, ఇదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కండిషన్ తెలుసు కదా, ఏపీ జాగ్రఫీ తీసుకునే ముందు అప్డేటెడ్ ఉందో లేదో మీరు చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఓల్డ్ ఎడిషన్ తీసుకున్నారంటే ఎందుకు పనికిరాదు అది. ఓకే, సో ఇది మాత్రం మీరు చూసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి తెలుగు అకాడమీ బుక్ చెప్పాను ఆల్రెడీ నేను. ఆ బుక్ ఓన్లీ 70 రూపీస్, చాలా చోట్ల అవైలబుల్ ఉంటుంది. దొరికితే ఆ బుక్ తీసుకోండి. లేదు నాకు దొరకలేదు అనుకుంటే కనుక ఏడివి రమణరాజు సార్ బుక్ ఉంటుంది, విపత్తు నిర్వహణ అని చెప్పి, అది తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు సెకండ్ ఆప్షన్ జీబీకే పబ్లికేషన్స్ వాళ్ళది డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే విపత్తు నిర్వహణకి పర్యావరణ సుస్థిర అభివృద్ధికి రెండింటికి కలిపి ఒకే బుక్ రిలీజ్ చేయడం జరిగింది జీబీకే పబ్లికేషన్స్ వాళ్ళు. ఆ బుక్ అయినా సరే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, లేదు నేను ఏడివి రమణరాజు బుక్ తీసుకుంటాను అనుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ఏడివి రమణరాజు బుక్ ఉంది, అది తీసుకోవచ్చు. లేదంటే ప్రసన్న హరికృష్ణ బుక్ ఉంటుంది విన్నర్ పబ్లికేషన్స్ వాళ్ళది, అది కూడా బాగానే ఉంది. ఓకే, సో ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకుని మీరు చదువుకోవచ్చు. కానీ ఇక్కడ మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పర్యావరణం సుస్థిర అభివృద్ధి అనేది మనకి ఆల్మోస్ట్ బేసిక్ లెవెల్ బుక్స్ నుంచి ఆ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి మీకున్న ప్రాథమిక అవగాహన నుంచే మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో మీకు 6th to 10th టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే కనుక మీరు దీనికి సంబంధించి వేరే బుక్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ బుక్స్ ప్రాపర్గా చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ కూడా ఇంతే, మీకు 6th to 10th టెక్స్ట్ బుక్స్ సరిపోతాయి. కాకపోతే నాకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక మీకు ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ వాళ్ళది సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఉంటుంది. దీంట్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటికి సంబంధించిన కంప్లీట్ డేటా ఉంటుంది. సో నాకు 1 or 2 మార్క్స్ కూడా వెరీ ఇంపార్టెంట్, నేను ఆ మార్క్స్ని కూడా వదులుకోను అనుకుంటే మీరు ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ బుక్ తీసుకోవచ్చు. అదేవిధంగా జీబీకే పబ్లికేషన్స్ వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఉంటుంది, అదైనా సరే మీరు తీసుకోవచ్చు. నాకు ఈ 2 బుక్స్ దొరకలేదు, వేరే ఆప్షన్ ఏమన్నా ఉందనుకుంటే సేమ్ బుక్ విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది కూడా ఉంటుంది. ఓకే, సో విన్నర్స్ పబ్లికేషన్స్ అయినా మీరు తీసుకొని చదువుకోవచ్చు. ఈ మూడింట్లో ఏ బుక్ బెస్ట్ అంటే కనుక ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ వాళ్ళ బుక్ బాగుంది. ఓకే, సో కలర్ఫుల్గా ఏమి ఉండదు కానీ కంటెంట్ పరంగా అయితే ఈ బుక్ కొంచెం రీడబుల్ ఉంటుంది. టాపిక్స్ కూడా అన్నీ కవర్ చేయడం జరిగింది కాబట్టి ఈ బుక్ తీసుకొని చదువుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు 6th to 10th టెక్స్ట్ బుక్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలకు సంబంధించిన బుక్ ఏంటంటే మనకి కొడాలి భవానీ శంకర్ బుక్ ఉంటుంది. ఉన్న వాటిలో ఇదే అల్టిమేట్ అనమాట, కొంచెం బాగుంటుంది. కాకపోతే మీరు 2022 వెర్షన్ దొరికినప్పుడు అది మాత్రమే తీసుకోండి, ఎందుకంటే ఓల్డ్ వెర్షన్స్ వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఈలోపు మీకు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం లేదా ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అని చెప్పి మీకు నెట్లో ఫ్రీగా అవైలబుల్ దొరుకుతుంది. మీరు ఈ కొత్త బుక్ వచ్చేలోపు ఆ చట్టం చదువుకున్నా మీకు సరిపోతుంది. నెక్స్ట్ బుక్ ఫర్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. ఇండియన్ ఎకానమీకి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు, మనకి చిరంజీవి సార్ బుక్ అల్టిమేట్ అనమాట, ఇది తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీకు తెలంగాణ వాళ్ళకి కూడా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి తెలుగు అకాడమీ వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి 2002 ఎడిషన్ని పబ్లిష్ చేస్తారు విత్ లేటెస్ట్ బడ్జెట్ అండ్ సర్వేస్ ఇంక్లూడ్ చేసి. అది దొరికిందంటే మాత్రం కళ్ళకద్దుకుని ఆ బుక్కే తీసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే తెలుగు అకాడమీ ఇండియన్ ఎకానమీ బుక్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా అది దొరకలేదనుకుంటే కనుక చిరంజీవి సార్ బుక్ తీసుకోవచ్చు. ఈ చిరంజీవి సార్ బుక్ అయితే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది, కాకపోతే చదవడం అనేది కొంచెం కష్టం అనమాట ఇది. ఓకే, ఆ లాంగ్వేజ్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఒక 2-3 పేజెస్ చెక్ చేసి చదవగలను అనుకుంటే కనుక చిరంజీవి సార్ బుక్ తీసుకోండి. లేదంటే మీకు ఇంకో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏంటంటే అల్లాడ్ ఎంజాయ్ ఒకటి, ఈస్టర్న్ రాజ్ ఒకటి. ఓకే, ఈ 2 బుక్స్ కూడా మనకి రీడబిలిటీ అనేది చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చదువుకోవచ్చు. కాకపోతే డెప్త్ అనేది ఉండదు ఈ 2 బుక్స్లోనూ కూడా. ఓకే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి తెలుగు అకాడమీ ఇండియన్ ఎకానమీ బుక్. సెకండ్ ప్రిఫరెన్స్ ఇది దొరకలేదు అనుకుంటే చిరంజీవి సార్ బుక్. ఈ చిరంజీవి సార్ బుక్ నేను చదవలేను అనుకుంటే కనుక ఈస్టర్న్ రాజ్ బుక్ తీసుకోండి. లేదంటే ఇంకా లాస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వచ్చు అంటే అల్లాడ్ ఎంజాయ్ సార్ బుక్ ఇవ్వచ్చు. ఓకే, ఈ బుక్ అయితే మీకు టు ద పాయింట్ ఉంటుంది కానీ డెప్త్ అనేది ఉండదు అనమాట. అంటే ప్రతిదీ కూడా సిలబస్ని ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకునే కవర్ చేయడం జరుగుతుంది. ఏమన్నా ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అడిగారు అనుకోండి మీకు ప్రాబ్లం అవుతుంది అల్లాడేం చేశారు బుక్ తోటి. నెక్స్ట్ వచ్చేసి ఏపీ ఎకానమీ. ఏపీ ఎకానమీకి మీకు తెలుగు అకాడమీ బుక్స్ అయితే ఆల్మోస్ట్ దొరక్కపోవచ్చు. సో మార్కెట్లో అవైలబుల్ ఉన్న బుక్స్లో బెస్ట్ బుక్ ఏంటంటే జీబీకే పబ్లికేషన్స్. ఓకే, దీంట్లో ఏంటంటే మనకి ఏపీ ఎకానమీ నుంచి మీరు ఎప్పుడైనా చూడండి కరెంట్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్, అంటే లేటెస్ట్ బడ్జెట్ అండ్ సర్వేస్కి సంబంధించిన క్వశ్చన్సే వాళ్ళు ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించిన స్టాటిక్ డేటా కాకుండా డైనమిక్ డేటాని మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, అంటే నెంబర్స్ ఎక్కువ చూడాల్సి ఉంటుంది. సో ఈ నెంబర్స్ లిస్ట్స్ కూడా ఒక సెగ్రిగేషన్ తోటి ఒక ఆర్డర్లో ఈ జీబీకే పబ్లికేషన్స్లో వాళ్ళు కొంచెం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోవచ్చు. రీడబిలిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది బుక్ అనేది.
ఓకే, దీంతో పాటుగా ఒక ఫ్రీ బుక్లెట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి లేదంటే ఏపీ రీసెంట్ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన టాపిక్స్ని కానీ వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాన్ని కూడా మనం రిఫర్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేదు నాకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక కొడాలి భవానీ శంకర్ గారిది ఏపీ ఎకానమీ బుక్ ఉంటుంది. ఇది డీటెయిల్గా ఉంటుందన్నమాట. ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది. ఈ బుక్ అయినా సరే తీసుకోవచ్చు. లేదు నాకు లాంగ్వేజ్ ఈజీగా ఉండాలనుకుంటే యాజ్ యూజువల్ ఐఎస్ఎన్ రాజు సార్ బుక్ ఉంటుంది. ఈ బుక్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, నా చాయిస్ వచ్చేసి జీబీకే పబ్లికేషన్స్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ బుక్. నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బుక్స్కి వచ్చేసి మీరు బ్యాంక్ క్లర్కల్ మెటీరియల్స్ దొరుకుతాయి బయట మీకు జెరాక్స్ షాప్స్లో కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాంక్ కోచింగ్ తీసుకుంటే వాళ్ళ దగ్గర కానీ ఈ బ్యాంక్ క్లర్క్స్ మెటీరియల్స్ దొరికాయంటే ఇవే తీసుకోండి. ఎందుకంటే చాలా ప్రాక్టీస్కి మీకు చాలా బాగుంటుంది ఈ బుక్. లేదు నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, దగ్గరలో బ్యాంక్ మెటీరియల్స్ అవైలబుల్ కూడా ఏమీ లేవు అనుకుంటే పుప్పాల శివాజీ సార్ బుక్స్ దొరుకుతాయి. అర్థమెటిక్ సెపరేట్ బుక్, రీజనింగ్ సెపరేట్ బుక్. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఆర్ఎస్ అగర్వాల్ అని చెప్పి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి అర్థమెటిక్కి రీజనింగ్కి కూడా. ఓకే, వాటిని బేస్ చేసుకుని ఈయన బుక్స్ రావడం జరిగింది కాబట్టి ఈ బుక్స్ మనకి బాగానే ఉంటాయి. లేదంటే అదర్ ఆప్షన్ ఏమైనా ఉందంటే మీనాక్షి పవన్ అని ఒక మ్యామ్ ఉంటారు, ఆవిడకి సంబంధించిన అర్థమెటిక్ రీజనింగ్ బుక్స్ కూడా బాగానే ఉంటాయి. ఈవిడ ఆంధ్రజ్యోతిలోను ఇందులోనూ కాలమిస్ట్గా కూడా వర్క్ చేస్తున్నారు. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి బ్యాంక్ క్లర్క్ మెటీరియల్స్. ఇది దొరకలేదు అనుకుంటే పుప్పాల శివాజీ సార్ బుక్స్ ట్రై చేయండి. ఈ రెండు దొరకకపోతే కనుక ఇంకా మీరు అదర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉంటే అవి చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడితోటి మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన మేజర్ బుక్స్ అన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టార్టింగ్లో మనకి ఆత్రం అనేది ఉంటుందన్నమాట. మొత్తం అన్ని బుక్స్ కొనేసి ఒకేసారి చదివేద్దామని చెప్పి. కానీ దాన్ని కొంచెం తగ్గించుకొని ఫస్ట్ 1 or 2 బుక్స్ తీసుకొని వాటినే కంప్లీట్గా చదవండి. ఓకే, అవి కంప్లీట్ అయిన తర్వాత వేరే బుక్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అంతేగాని అన్ని బుక్స్ ఒకేసారి తీసుకొచ్చేయడం వల్ల మనకి ఉపయోగం ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఓన్లీ 2022 ఎడిషన్స్ మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్ కూడా మైండ్లో పెట్టుకోండి. ఒకసారి వాడేమి ఫీల్ అవుట్ బుక్ షాప్ వాడు ఒకసారి బుక్ తీసుకొని కంటెంట్ మొత్తం ఒకసారి చెక్ చేసి తర్వాత తీసుకోవడానికి ట్రై చేయండి. వీటి మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ది బెస్ట్.